హాయ్ అండి. అందరికీ శుభోదయం. ఈరోజు వరి నూకతో ఉండ్రాళ్ళు ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి. ముందుగా వరి నూక శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత శనగపప్పు 10 నిమిషాలు ముందు కడుక్కొని ఉంచుకోవాలండి. కుక్కర్‌లో పెడతాం కదా జావ అయిపోతుంది. ఆ వరి నూక ఒక గ్లాసు నూకకి 1 ½ గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలండి. ఒక 3 విజిల్ వచ్చిన దాకాన. తర్వాత మనం కుక్కర్‌లోని వండేటప్పుడే ఉప్పు, తర్వాత జీలకర్ర, ఈ శనగపప్పు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఉడకబెట్టుకుంటే ఉండ్రాళ్ళు చాలా టేస్ట్‌గా ఉంటాయండి. తినేటప్పుడు రుచికరంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వేసేసుకొని కుక్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 2 విజిల్లు వచ్చేలాగా విజిల్ పెట్టేసుకోవాలి. మీరు నూనె అయితే నూనె, లేదంటే నెయ్యి అయితే నెయ్యి వేసుకోండి. నేను నెయ్యి వేసాను ఇక్కడైతేను. శుభ్రంగా కడిగి పెట్టేసిన తర్వాత అలాగా మనం విజిల్ పెట్టేసుకోవాలి. 2 విజిల్లు వచ్చే తర్వాత అవి ఉండ్రాలు చుట్టేసుకొని మళ్ళీ ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో ఉడకబెట్టుకోవాలండి. కనీసం ఒక పావుగంట సేపైనా